కర్మ అనేది ఎవ్వరిని విడిచిపెట్టదు. మనం చేసిన తప్పులకు శిక్షలు అనుభవించక తప్పదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, బంగ్లాదేశ్లో షేక్ హసీనాను ఏ విధంగా దేశం నుంచి వెళ్ళగొట్టారు, ఆ తర్వాత వచ్చిన వీడు ఆ దేశాన్ని ఎలా మార్చాడు, అక్కడ హిందువులను ఏ విధంగా టార్చర్ చేశారో మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు వీడి పాపం పండింది. ప్రజెంట్ బంగ్లాదేశ్ పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారుతున్నాయి. దేశం స్టేబుల్గా లేదు. క్రిమినల్ గ్యాంగ్స్ ఆగడాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఆ దేశ ప్రజలే మిలిటరీ పైన, ఎయిర్ ఫోర్స్ పైన దాడులు చేస్తున్నారు. ఏకంగా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫే మీడియా ముందుకు వచ్చి మొహమ్మద్ యూనస్కి వార్నింగ్ ఇచ్చాడు. మన జయశంకర్ గారు కూడా బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతూ, మీరు ఇండియాతో ఎలా ఉండాలి అనుకుంటున్నారు, ఎటువంటి రిలేషన్షిప్ పెట్టుకోవాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. రీసెంట్గా మీరు న్యూస్లో వినే ఉంటారు, బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ బేస్ని అక్కడి ప్రజలే అటాక్ చేశారు. ఇప్పుడు మీలో కొందరు అనుకోవచ్చు, అదేంటి బంగ్లాదేశ్కి ఎయిర్ ఫోర్స్ కూడా ఉందా అంటే ఎస్, వాళ్ళకంటూ ఒక చిన్న ఎయిర్ ఫోర్స్ ఉంది. అండ్ దానికి దేశవ్యాప్తంగా కొన్ని బేస్లు కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ న్యూస్ ఆర్టికల్ చూడవచ్చు, రెసిడెంట్ అటాక్ బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్. అంటే బంగ్లాదేశ్లోని సాధారణ ప్రజలే వాళ్ళ ఎయిర్ బేస్ పైన అటాక్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అటాక్ అనేది ఎక్కడ జరిగిందో మ్యాప్లో తెలుసుకోండి. మీరు ఇక్కడ చూసినట్టయితే మయన్మార్ బార్డర్కి దగ్గరగా ఉన్న ఈ కాక్స్ బజార్లో ఈ దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించిన కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకసారి ఆ వీడియోస్ని చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ నిలబడ్డ సైనికులు బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్కి చెందిన వాళ్ళు. అండ్ వీళ్ళ వెనకాల ఉన్నదే ఎయిర్ ఫోర్స్ బేస్. ఇప్పుడు మీలో కొందరు అనుకోవచ్చు, అదేంటి బ్రో ఇది చూడ్డానికి గుడిసెల్లాగా ఉన్నాయి, ఇది ఎయిర్ ఫోర్స్ బేసా అంటే ఎస్, ఆ దేశంలో ఎయిర్ ఫోర్స్ బేస్లు ఇలాగే ఉన్నాయి. ఈ వీడియోలో బంగ్లాదేశ్ ప్రజలు తమ ఎయిర్ ఫోర్స్ సైనికుల్ని పచ్చి బూతులు తిడుతున్నారు అండ్ వాళ్ళపైన రాళ్ల దాడులు చేశారు. అండ్ మీరు చూడొచ్చు, ఈ సెక్యూరిటీ ఆఫీసర్స్ జనాలపైన ఆయుధాలని ఉపయోగిస్తున్నారు, ఫైరింగ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక దేశంలో మిలిటరీ పర్సనల్స్ సొంత ప్రజలపైనే వెపన్స్ని వాడారు అంటే అక్కడ పరిస్థితి దారుణంగా మారిందని అర్థం. నేను 2 నెలల కింద ఈ వీడియో చేశాను. ఇందులో మనం డిస్కస్ చేసింది ఏమిటంటే, మయన్మార్కి చెందిన కొంతమంది రెబల్స్ బంగ్లాదేశ్లోని చాలా ప్రాంతాలని ఆక్యుపై చేసుకున్నారు అని. ఈ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి, మీకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. అయితే ఈ ప్రాంతానికి దగ్గరలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. అందుకే బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ పైన జరిగిన దాడి వెనుక ఈ మయన్మార్కి చెందిన అరాకాన్ ఆర్మీ ఉందని చాలామంది అనుకున్నారు. కానీ అసలు నిజాలు వేరే ఉన్నాయి. బంగ్లాదేశ్ మీడియా ప్రకారం ఎయిర్ ఫోర్స్కి చెందిన కొంతమంది మెంబర్స్ ఆ లోకల్ ఏరియాలోని ఒక అబ్బాయిని బలవంతంగా క్వశ్చన్ చేయడానికి క్యాంపుకు తీసుకెళ్లారు. ఇలా తీసుకెళ్లడం చుట్టుపక్కల ప్రజలకు అస్సలు నచ్చలేదు. దాంతో ఆ అబ్బాయిని విడిపించేందుకు దాదాపు 200 మంది ఆ ఎయిర్ ఫోర్స్ బేస్కి వచ్చారు. మెల్లమెల్లగా అక్కడ ప్రజల సంఖ్య పెరగడంతో అక్కడి ఆర్మీ అఫీషియల్స్ ప్రజల్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళను వెనక్కి తోశారు. మాట పెరగడంతో గొడవ మొదలై ప్రజలు ఈ ఎయిర్ ఫోర్స్ పైన రాళ్లతో దాడి చేశారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఏ రీజన్ లేకుండా 200 మంది ఒకేసారి ఎయిర్ ఫోర్స్ బేస్ పైన ఊరికే అటాక్ చేయరు కదా. ఒకసారి ఇమాజిన్ చేయండి, మన దేశ ప్రజలు మన సొంత ఆర్మీ పైన ఎప్పుడైనా దాడి చేస్తారా? వాళ్ళు కనిపిస్తే మనం ఎంతో రెస్పెక్ట్ఫుల్గా విష్ చేస్తాం. కానీ బహుశా ఈ బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చుట్టుపక్కల ఏరియాలో దాదాగిరి చేస్తుండవచ్చు. అండ్ ఒక పర్సన్ని రీజన్ లేకుండా వాళ్ళ బేస్ క్యాంప్కి తీసుకెళ్లి ఉండవచ్చు. అది నచ్చక ప్రజలు ఇలా దాడి చేశారు. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ ఈ విధంగా చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ దేశంలో ప్రజెంట్ గవర్నమెంట్ ప్రాపర్గా లేదు, లా అండ్ ఆర్డర్ కూడా సరిగా లేదు. పవర్లో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రజల్ని దోచుకుంటున్నారు. అయినా ఆ దేశంలోని సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్నే రీజన్ లేకుండా దేశం నుంచి తరిమేశారు. అండ్ ఈ పెంపుడు మనిషి ప్రైమ్ మినిస్టర్గా మారి ఆ దేశాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్నాడు. వీడు ఒక టెంపరరీ ప్రైమ్ మినిస్టర్. వీడు వెంటనే ఒక స్టేబుల్ గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి ఆ దేశంలో ఎలక్షన్ జరిపి కొత్త ప్రైమ్ మినిస్టర్ నియమించి తప్పుకోవాలి. కానీ ఈ ముసలోడు పదవి, పవర్ మీద ఆశతో ఎలక్షన్ని కావాలని జరిపించట్లేదు. అండ్ వీడు కావాలనే ఆ దేశంలోని హిందువులపైన దాడులు జరిపించాడు. నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, హిందువులపైన దాడులు చేసిన ఎవరిపైన కూడా ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు.
వీడు పవర్లో వచ్చేందుకు అక్కడి ఆర్మీ కూడా చాలా హెల్ప్ చేసింది. కానీ ఇప్పుడు షాకింగ్ విషయం ఏమిటంటే ఆ దేశ ఆర్మీ చీఫే మీడియా ముందుకు వచ్చి దేశంలో అస్థిరత పెరిగింది, లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా లేదు, రాజకీయ నాయకులు ఒకరినొకరు గొడవ పడడంలో బిజీ అయిపోయారు, ఈ మహమ్మద్ యూనస్ ఎలక్షన్ జరిపించమంటే సొంత ప్రయోజనాల కోసం రకరకాల పనులు చేస్తున్నాడు అంటూ 2025 ఎండ్ కల్లా ఎలక్షన్ జరగాలి లేదా దేశంలో పరిస్థితులు ఇంకా దారుణంగా మారుతాయని వార్నింగ్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ పరిస్థితి నీచంగా మారింది అని చెప్పడానికి వీళ్ళిద్దరూ బెస్ట్ ఎగ్జాంపుల్. వీడేమో ఎలక్షన్ జరిపి జనాలు ఎంచుకున్న ప్రైమ్ మినిస్టర్ని పవర్లోకి తీసుకురావాలి, కానీ ఆ పని చేయకుండా వీడే కొన్ని సంవత్సరాలు పవర్లో ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ ఈ ఆర్మీ చీఫ్ ఏమో వెంటనే ఎలక్షన్ జరిపించండి లేదా పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. నాకు తెలిసి చివరికి బంగ్లాదేశ్ పరిస్థితి కూడా పాకిస్తాన్ లాగే మారుతుంది. ఎందుకంటే పాకిస్తాన్లో కూడా పేరుకు మాత్రమే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, కానీ ఆ దేశం మొత్తాన్ని కంట్రోల్ చేసేది అక్కడి మిలిటరీ. బహుశా బంగ్లాదేశ్లో కూడా మిలిటరీ టేక్ ఓవర్ చేసే అవకాశం ఉంది. ఇతని మాటలు వింటుంటే అలాగే అనిపిస్తుంది. అయితే రీసెంట్గా మన దేశ ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ గారు కూడా బంగ్లాదేశ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్లు ఇచ్చారు. బంగ్లాదేశ్, మీరు ఇండియాకు ఫ్రెండ్లీగా ఉందామనుకుంటున్నారా, ఎనిమీగా ఉండాలనుకుంటున్నారా డిసైడ్ అవ్వండి అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి ఆ వీడియో క్లిప్ని మీరే చూడండి. We are a neighbor. They have to make up their mind what kind of relationship they want with us. I think it's also a decision that they have to make about what kind of relationship they want. We have sent a very clear signal saying, look, okay, you're a neighbor, we would like things to calm down, we would like the trade, the contacts and other things. ఇక్కడ జయశంకర్ గారు చెప్పేది ఏమిటంటే బంగ్లాదేశ్లో ఏది జరిగినా ప్రజెంట్ అక్కడ ఉన్న ఇంటరిమ్ గవర్నమెంట్ ఇండియానే బ్లేమ్ చేస్తుంది, ప్రతి దానికి ఇండియానే రీజన్ అని చెప్తారు. వీళ్ళు చెప్పే రీజన్స్ కూడా చాలా రిడిక్యులస్గా ఉన్నాయని చెప్పారు. బంగ్లాదేశ్, మీరు ఇండియాతో ఎటువంటి రిలేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. ఒక సైడ్ మీరేమో ఇండియాతో ఫ్రెండ్లీగా ఉండాలి అనుకుంటున్నాము అని చెప్తారు, కానీ నెక్స్ట్ మార్నింగే మీ గవర్నమెంట్ నుంచి ఎవడో ఒకడు నిలబడి ఇండియాను ఇష్టం వచ్చినట్టుగా బ్లేమ్ చేస్తాడు. ఇలా రెండు వైపులా ఉంటామంటే కుదరదు అని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా జయశంకర్ గారికి రెస్పాండ్ అవుతూ మేము ఇండియాతో ఫ్రెండ్లీగా ఉండాలి అనుకుంటున్నామని రీప్లై ఇచ్చింది. కానీ వీళ్ళ మాటలు ఒక తీరు ఉంటాయి, బుద్ధి ఇంకో తీరు ఉంటుంది. ఈ మహమ్మద్ యూనస్ గాడు బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య ఉన్న సంబంధాల్ని సర్వనాశనం చేశాడు. ఈ విషయాన్ని అక్కడి ప్రజలు ఎందుకు రియలైజ్ కాలేకపోతున్నారో అర్థం కావట్లేదు. షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ దేశం అభివృద్ధి చెందుతూ వచ్చింది, ఈవెన్ కొన్ని విషయాల్లో ఇండియాకి పోటీగా నిలబడింది. కానీ వీడు ఆ దేశాన్ని ఒక ఉగ్రవాద దేశంగా అంటే పాకిస్తాన్ లాగా మార్చాలి అనుకుంటున్నాడు. అండ్ వీడు చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి. వీడు పాకిస్తాన్ నుంచి ఆయుధాలు కొనడానికి రెడీ అయిపోయాడు. రీసెంట్గానే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని కలిశాడు. ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్ నుంచి బియ్యాన్ని కొంటున్నారు. వీడు ఎంత తెలివి తక్కువ వాడంటే పక్కనే ఉన్న మయన్మార్ దేశం నుంచి వీళ్లకు తక్కువ రేటుకే బియ్యం దొరికేస్తుంది. అయినా కూడా వీడు పాకిస్తాన్ నుంచి ఎక్కువ డబ్బులు పెట్టి మరి బియ్యాన్ని కొంటున్నాడు. అండ్ ఇలాంటి దేశానికి మన ఇండియా ఫ్రీగా డబ్బులు పంచుతుంది, లక్షల టన్నుల బియ్యాన్ని ఇస్తుంది. ఇక వీడు ఎంతగానో ఇష్టపడే పాకిస్తాన్ గురించి మాట్లాడితే ఆ దేశ పరిస్థితి దారుణంగా మారింది. ప్రజెంట్ అమెరికా $1 మన దేశంలో 87 రూపాయలకు సమానం, అదే పాకిస్తాన్లో 278 రూపాయలకు సమానం. ఆ దేశం మెల్లమెల్లగా కుప్పకూలబోతుంది. నిజం చెప్పాలంటే వెరీ సూన్ పాకిస్తాన్ ముక్కలై కొత్త దేశాలు ఏర్పడబోతున్నాయి. దీని గురించి మనం త్వరలోనే ఒక కొత్త వీడియోలో మాట్లాడుకుందాం. మొత్తంగా బంగ్లాదేశ్ పరిస్థితి అయితే ప్రజెంట్ దారుణంగా ఉంది. అండ్ రాను రాను ఇది మరింత వరస్ట్గా మారబోతుంది. నాకు తెలిసి 2025 ఎండ్ కల్లా ఆ దేశంలో ఎలక్షన్ జరిగి కొత్త పిఎం వస్తాడు, లేదా ఆ దేశాన్ని మిలిటరీ టేక్ ఓవర్ చేయబోతుంది. త్వరలోనే ఆ దేశంలో ఎమర్జెన్సీ విధించే అవకాశం కూడా ఉంది. ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితుల గురించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి దేశానికి మన ఇండియా 100 కోట్ల రూపాయల్ని, లక్షల టన్నుల బియ్యాన్ని ఫ్రీగా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అసలు మన ఇండియా బంగ్లాదేశ్కి సహాయం చేయడం కరెక్టేనా? బంగ్లాదేశ్ మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉందా? దీనంతటికి కారణమైన వీన్ని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి.
మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.